హాయ్ ఫ్రెండ్స్, అర్షడ్ వర్గాలు పార్ట్ 10. న్యూ స్పిరిచువల్ మాస్టర్ భీమ్నేని వంశీకిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అర్షడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అర్షడ్ వర్గాలు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, స్థితప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అర్షడ్ వర్గాలు అన్న గ్రంథరాజాన్ని మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని సజ్జన సాంగత్యం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. సజ్జన సాంగత్యము ధ్యానం ద్వారా అపారమైన శక్తి సమకూర్చుకున్నాక దానిని మనం సరిగా కాపాడుకోవాలి. దుర్జన సాంగత్యం చేస్తే మన శక్తి అంతా పోతుంది. గమనించండి, పక్కవారు వచ్చి పలానా వాళ్ళు మీ గురించి చెడ్డగా మాట్లాడారు అని మీకు చెప్పగానే మీరు నిస్సత్తువ అయిపోతారు, ఎంతో శక్తి కోల్పోతారు. పుకార్లు వినడం, చెప్పడం దుర్జనులు చేసే పని. వాడట్లా వీడిట్లా అంటూ ఇతరులను విమర్శించేవారు నైతిక విలువలు లేని వాళ్ళు. అటువంటి వారితో సహవాసమే దుర్జన సాంగత్యం. అర్జునుడు, కర్ణుడు, వీరిద్దరిలో ఎవరు బలవంతులు అంటే సులభంగా చెప్పవచ్చు కర్ణుడేనని. మరి అర్జునుడు మహాభారత సంగ్రామంలో గెలిచాడు, కర్ణుడు మరణించాడు. ఎందుకంటే కర్ణుడు దుర్జనుడైన దుర్యోధనునితో సహవాసం చేసి పతనమయ్యాడు. అర్జునుడు సజ్జనుడైన కృష్ణునితో సహవాసం చేసి విశ్వ విజేత అయ్యాడు. ఎవరు సజ్జనులో ఎవరు దుర్జనులో గుర్తించడం ఎలా? మనం సజ్జనులం అయినప్పుడే గుర్తించగలం. మరి సజ్జనులం కావాలంటే ఎలా? మాట మీద ధ్యాస. మన మాట మీద మనం ధ్యాస పెట్టాలి. ఇతరుల గురించి నెగిటివ్గా అస్సలు మాట్లాడకూడదు. ఎవరి ఆత్మస్థితిలో వారు ఉంటారు, అలాగే జీవిస్తారు. వారిని విమర్శించే హక్కు మనకు లేదు. అసలు ఎవరిని తప్పు పట్టే హక్కు మనకు లేదు. మనం కూడా ఎన్నో తప్పులు చేసి ఉంటాం. అస్సలు తప్పు చేయని వాడు ఈ భూమి మీద ఉండడు. మనం ఈ భూమి మీదకు వచ్చిందే తప్పులు చేస్తూ వాటి ద్వారా పాఠాలు నేర్చుకుని వాటిని ఒప్పులుగా మార్చుకోవడానికి. కనుక తప్పు చేయడం తప్పు కాదు, మరలా అదే తప్పు చేయడమే పెద్ద తప్పు. కనుక మనం ఎవరిని కూడా విమర్శించరాదు. మనం ఏమి మాట్లాడుతున్నామో ఎరుకతో ఉండాలి. మన నోట్లోంచి వచ్చిన మాటపై మనం ధ్యాస పెట్టాలి. సదా ఎరుకతో ఉండాలి. చూపు మీద ధ్యాస. సరి అయినవే చూడాలి, సరికానివి చూడరాదు. అబద్ధాన్ని, అకృత్యాన్ని, హింసను ఎదుటివారి జీవితంలోకి తొంగి చూడడం, మనది కాని దాని పట్ల ఆశగా చూడడం సరికాని చూపులు. పక్కవారింట్లో జరిగే గొడవ చూడకూడదు. పక్కనే ఉన్న ప్రకృతిని చూడాలి. టీవీలో ఏడుస్తూ మనల్ని ఏడిపించే సీరియల్స్ చూడకూడదు. వాళ్ళు నవ్వుతూ మనల్ని నవ్వించే ఛానల్స్ చూడాలి. మనం చూసే ప్రతి చూపు సరి అయిన మార్గంలో ఉన్నదా లేదా, గొప్పగా చూస్తున్నామా లేదా అని ఆత్మ విమర్శతో మనల్ని మనమే శోధన చేసుకోవాలి. నిజానికి సృష్టిలో దోషం లేదు, దృష్టిలోనే దోషం ఉంది. దేవాలయాల గోడలపై అర్ధనగ్నంగా ఉన్న స్త్రీ బొమ్మని పక్కనే సుందరమైన శ్రీరాముడి విగ్రహాన్ని పెడితే అందరూ ఆ స్త్రీ బొమ్మను చూసి దేశం నాశనం అయిపోయింది, విలువలు పడిపోయాయి అని విమర్శలు గుప్పిస్తారే కానీ పక్కనే ఉన్న శ్రీరాముడిని ఎవరూ చూడరు. అతని వర్చస్సు పక్కనే ఆ స్త్రీ బొమ్మ ఉన్నంతసేపు మనల్ని ఆకర్షించదు. కనుక లోపం సృష్టిలో లేదు, దృష్టిలోనే ఉంది. దానిని సరిచేస్తే సరి. చూపు ఇన్పుట్ అయితే మాట అవుట్పుట్ అవుతుంది. ఏ దృష్టితో చూస్తామో అలాగే మాట్లాడతాము. కనుక ముందు మన చూపుని సరిచేసుకోవాలి. లోకం పాడైపోయిందని మనం ఎంతగా భావిస్తామో నిజానికి మనం అంత అజ్ఞానంలో ఉన్నాం. వినికిడి మీద ధ్యాస. మనం ఏం వింటున్నామో ఎప్పుడు ఎరుకతో గమనించుకోవాలి. ఎవరైనా వచ్చి మన గురించి పక్కవారు చెడుగా మాట్లాడారు అని చెప్పడం ప్రారంభించగానే ఆ చాడీలు చెప్పే వారికి విపరీతమైన విలువనిచ్చి అవన్నీ వినడం ప్రారంభిస్తాం. వారు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ విశ్లేషించుకుంటూ ఎంతో వేదన చెందుతాం, ఎంతో శక్తిని కోల్పోతాం. నిజానికి చాడీలు చెప్పే వారికన్నా అది విని మనసు పాడు చేసుకున్న మనదే తప్పంతా. నెగిటివ్ విషయాలు వినడం మన తప్పు. మన హృదయం అమూల్యమైనది. దానికి ఎప్పుడూ కూడా ఉల్లాసపరిచే సంగీతాన్ని, ఉత్సాహపరిచే మాటలను మాత్రమే అందించాలి.
అంతేకాని మనసుని బాధ పెట్టే చెత్త మాటలు కాదు. కనుక మిమ్మల్ని మీరే విమర్శించుకోవాలి. ఆ అవకాశం మరొకరికి ఇవ్వకూడదు. ఇతరుల వ్యక్తిగత విషయాలు అస్సలు వినకూడదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తుంటే ఇలా అనుకోండి, వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం, మన చెవి మన ఇష్టం. కర్మల మీద ధ్యాస. కర్మలు అంటే మనం చేసే పనులు. అవి ఎప్పుడూ కూడా మంగళదాయకంగా ఉండాలి. ఇతర జీవులకు సంకటం కాకూడదు. మాంసాహారం ససేమిరా భుజించరాదు. మనం తినే ఆహారం ఏమాత్రం హింస ద్వారా రాకూడదు. బలం వస్తుందని, రుచిగా ఉంటుందని కోళ్ళని, మేకలను, ఇతర ప్రాణులను పట్టి చంపి వండుకొని తింటున్నాం. బలం ఉంది కదా కాబట్టి మూగజీవులపై దాష్టికం చేస్తున్నాం. సృష్టికర్త ముందు మనం చేసిన హింసలు లెక్కబెట్టే రోజు ఒకటి ఉంటుంది. మనం తినే మాంసపు ముక్క, నమిలే ఎముకల లెక్క వేయబడుతూ ఉంటుంది. మర్చిపోవద్దు అంటున్నారు మాస్టర్స్. కనుక కేవలం శాకాహారం మాత్రమే స్వీకరించాలి. పక్షి జాతిని పట్టి పరగ హింసల పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినడేవాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. కనుక మన కర్మలు ఎప్పుడు ఏ జీవిని బాధించే విధంగా ఉండకూడదు. ఆలోచనల మీద ధ్యాస. మనం ఆలోచించే ప్రతిదీ పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు రానివ్వకూడదు. ఒక అడవిలో ఒక వ్యాపారస్తుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. బాగా అలసి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. బాగా అలసిపోయాను, ఆకలి వేస్తుంది, మంచి భోజనం దొరికితే బాగుండును అనుకుంటాడు. వెంటనే విందు భోజనం ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే అతను కూర్చున్నది కల్పవృక్షం కింద కనుక. దాని కింద కూర్చుని ఏది అనుకుంటే అది అవుతుంది. బాటసారి ఆశ్చర్యంతో సంతోషంగా ఆహారాన్ని భుజిస్తాడు. ఆకలి తీరగానే కాస్త నడుం వాల్చడానికి మెత్తటి పరుపు ఉంటే బాగుండును అనుకుంటాడు. వెంటనే అది ప్రత్యక్షమవుతుంది. దానిపై హాయిగా విశ్రమిస్తాడు. ఆకలి తీరింది, భుక్తాయాసం తీరింది, చీకటి పడుతుంది. ఏ పులి అన్నా వచ్చి నన్ను చంపదు కదా అనే ఆలోచనలో పడతాడు. అతను ఉన్నది కల్పవృక్షం కింద కదా. వెంటనే పక్కనే ఉన్న పొదలోంచి పులి వచ్చి ఆ వ్యాపారస్తుడిని చంపి తింటుంది. కనుక ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి. ఎందుకంటే మన ఆలోచనలకు ఉన్న శక్తి పేరే కల్పవృక్షం. అది పాజిటివ్ లేదా నెగిటివ్ దేనినైనా సాకారం చేస్తుంది. ఒకవేళ నెగిటివ్ ఆలోచనలు వస్తే వెంటనే పాజిటివ్ అస్త్రం సంధించండి. ఉదాహరణకి పిల్లవాడు స్కూల్ నుండి రావడానికి ఆలస్యమైతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందేమోనని మన మనస్సు రకరకాల ఆలోచనలతో ఊహాగానాలు చేస్తుంది. అప్పుడు వెంటనే మీరు ఏ ప్రమాదం జరగదు, అంతా సవ్యంగా ఉంటుంది అంటూ సంకల్పించుకోండి. ఇదే నెగిటివ్పై పాజిటివ్ అస్త్రం సంధించడం అంటే. ఒకవేళ మీరు శక్తి సరిపోలేదు అనిపిస్తే మీ ఇష్ట దైవాన్నో, గురువునో, బాబానో తలుచుకొని పాజిటివ్గా ఆలోచనలు సంకల్పించుకోండి. ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలలో ఉంటేనే మనం సజ్జనలం అయ్యేది. మన ఆలోచనలే మన యథార్థాలవుతాయి. మన యథార్థాల నుంచే మళ్ళీ మన ఆలోచనలు ఉదయిస్తాయి. రేపటి భాగంలో స్వాధ్యాయము అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనకి అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.